హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం చాలా సింపుల్గా దోసకాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. కావలసిన పదార్థాలు: దోసకాయ 1, ఉప్పు, ఆవపిండి, కారం, నూనె, కొద్దిగా ఆవాలు, మెంతులు, 4 ఎండుమిరపకాయలు, 6 పొట్టు తీసిన వెల్లుల్లి. ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. మనం మీడియం సైజు ఒక దోసకాయని తీసుకుందాం. దీని బరువు 1/2 కిలో ఉంటుంది. దీన్ని నీటిలో శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుందాం. దోసకాయ సగాన్ని కట్ చేసుకుని మధ్యలో ఉన్న గింజలను బయటకు తీసేసుకుందాం. ఇప్పుడు దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దోసకాయ పచ్చడి పట్టుకోవడానికి కావలసిన అన్ని పదార్థాలు రెడీ అయిపోయాయి. ముందుగా ఒక బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకుని అందులోకి ఒక 3 స్పూన్ల కారం, 1.5 స్పూన్ ఆవపిండి, 2 స్పూన్ల ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఒక కప్పు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుందాం. దీనిని ఒక 1/2 గంట పాటు పక్కన పెట్టుకుని పచ్చడిలోకి కావలసిన పోపులను సిద్ధం చేసుకుందాం. స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ పోసుకుని అది కొంచెం కాగిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకుందాం. వీటిని వేయించుకునేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పచ్చడిలో వేసేసుకుందాం. దోసకాయ పుల్లగా లేకుంటే 1 స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. మనం తీసుకున్న దోసకాయ చాలా పుల్లగా ఉండడం వల్ల నిమ్మరసం వేయలేదు. దీనిని మూత పెట్టుకుని కదపకుండా 1 రోజు ఊరనిద్దాం. 1 రోజు గడిచిన తర్వాత ఓపెన్ చేస్తే ముక్కలకు ఉప్పు కారం పట్టి నూనె ఇలా పైకి తేలి కనబడుతుంది. ఇప్పుడు ఏదైనా తక్కువైతే మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవచ్చు. దీనిని 1 నెల పాటు నిల్వ చేసుకోవచ్చు. చూసారుగా, అందరికి ఎంతో ఇష్టమైన దోస ఆవకాయ పచ్చడిని ఎంత సింపుల్గా టేస్టీగా రెడీ చేసేసుకున్నామో. దీనిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.